హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడి క్రియేషన్స్. నేను మీ విజయ్ దుర్గా. ముందుగా జై గురు దేవదత్త. ఈరోజు దత్త జయంతి, దత్తాత్రేయుని జన్మదినం గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశాలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. ఇక దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్రం, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురువాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.